అనవసరంగా ఉద్రేకపడకు, భగవంతుడు అందిస్తే నీకు వస్తుంది అని ఆ పాటలో ఉంది. పరమేశ్వర మనమాదేవ ఏ విధులు ఎందుకో మొత్తం వస్తుంది కదా. ఆత్మశాంతి లేనిది చరణాలు ఉన్నాయి కదా, పాడాలా ఎవరో చూస్తున్నారు. ఏ సిరులెందుకో, ఏ నిధులెందుకో, ఏ సౌఖ్యములెందుకో, ఆత్మశాంతి లేనిదే. మనిషి మనసు నరకమౌను, మనసు తనది కానిచో నీమది చల్లగా ఉంటుంది ఆ పాట. ఏం పాడిందో స్వామి నిదురపో దేవుని నీడలో, వేదన మరచిపో నీమది. రాముని సహనము, జానకి జీవనము, సీతారాముల యొక్క అన్యోన్యం చూపించి రాత్రుల పాట తెలియదు కానీ కుదరనటువంటి అటువంటి శాంతి స్థానం ఎందుకు వచ్చింది కాదు. వీలిగా వేధిస్తే వీళ్ళ జలిసి వీళ్ళు కోరిక బయలుదేరు. అలా జలిసి ఆపాలంటే ఏం చేయాలి? ఈయన గారిని చేయకుండా ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయ 16 అధ్యాయం స్వామి చెప్పాడు కదా. ఆశాపాశతై పర్థ కామక్రోధపరాయణ. అందువల్ల ఈ మాత్సర్యం తప్పు చేస్తున్నారు. చిన్నప్పుడే చెప్పారు అర్షడ్వర్గాలు కామ క్రోధ లోక మోహ మదమాత్సర్యం. చిన్నప్పుడే 2వ క్లాసులోనే చెప్పారు. ఈ కాలం వాళ్ళకి ఈ జ్ఞానం అందట్లేదు కానీ మనం చిన్నప్పుడే మనకు అందింది అదృష్టవశాలు. సరే నిలబెట్టుకున్నాం లేదా వేరే సంగతి, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం అందింది. అందువల్ల ఈ మాత్సర్యం అనే దాంతో విపరీతంగా బాధపడుతున్నాను. లక్ష్మీ నృసింహ మమదేహి పరావలంబం అని చెప్పి ఆచార్యుల వారు దీంట్లో ఇక్కడ భయంకరమో దట్టమైన అడవుతో పోల్చారు. అలాగే ఈ కోరికని క్రూరమైన మృగంతో, అలాగే మాత్సర్యాన్ని గ్రీష్మకాలంలోని ఎండతో, కృష్ణంతో పోల్చి తర్వాత 5వ శ్లోకానికి మాత్రం ప్రారంభ ప్రహ్లాదుడు సంసారకోపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారకూపం అతి ఘోరం. సంసారాన్ని లోతైన నూతితో పోతారు. దిగుడు బావులు, లోతైన నూతులు మన పరిచయంలో ఉన్నాయి. పూర్వం రోజు తగ్గించారు లోతుగా. సంసార కూపం అతి ఘోరం. ఆచార్య క్షమించరు సంసార అగాధమూలం. అతి ఘోరం. అఘోరం తర్వాత చెప్తారు అంటే భయంకరమైనది. చాలా సామాన్య మామూలు రోజులు అయితే కొంత పర్వాలేదు, క్షమిస్తాయి. అతి భయంకరమైనటువంటిది. ఇంకా అగాధ మూలం, లోతు ఎక్కడుందో తెలియదు. అంటే కొంప ముంచుతాయి. లోతు ఎక్కడుందో తెలియట్లేదంటే అడుగు ఎక్కడ అర్థం కావట్లేదు. అటువంటి అతిఘోరము అగాధ మూలము అనేటువంటి మిగులు భయంకరమైనది, చాలా లోతైనది. లోతైనది అంటే బయటికి రానివ్వనది అని అర్థం. దానిదే బయట ఏమవుతుంది కానీ ఎవరిది? ఆత్మ అయిన నాకు ఇబ్బంది. దేహ ఇబ్బంది కాస్తున్నా కష్టపడుకోండి, తర్వాత క్లియర్ అయిపోతుంది. కంగారు పడితే మనం ఎంత చెప్పినా దేహాన్ని మనమే లాగించుకుంటాం. వచ్చిన ఈ స్తోత్రం అప్పుడైతే దేహాన్ని ఎడంగా దూరంగా పెట్టాలి. దేహాన్ని దూరంగా పెట్టించే స్తోత్రాలు చాలా తక్కువ ఉన్నాయి మన సంప్రదాయంలో. అందులో ఆచార్య వారు రాసినవి, భగవాన్ రమణులు రాసినవి, మిగతా వాళ్ళు రాసినవి చాలా మటుకు దేహంతో కలిపి మన కలిపేస్తారు. దేహంతో కలిపే స్తోత్రాలు ఎంత గొప్పవైనా మనకి ప్రయోజనహీనములు. మన సమస్యలను డిస్కస్ చేయాలి పూర్తిగా. ఇది ఆచార్యుడు ఎక్కడైనా సరే ఇదే షట్పది స్తోత్రంలో కూడా చూసాం. సంసార రూపాపద గురించి మనం ఏమిటో మనకు తెలియకపోతే ఇవన్నీ చేసిన ఎక్కడ చూస్తాం, ఎక్కడ చూస్తాం. సంసార కూపం అతి ఘోరం అగాధ మూలం సంప్రాప్య. ఏం పదం అంటుంది? ప్రాప్య కాదు, సంప్రాప్య. అక్షరం ఎక్కువ అవడం కోసం రాయలేదు. అక్కడ ఏమిటి? ఏ అక్షరం లేక రాయలేదు. సంప్రాప్య అంటే చక్కగా దాని పెడుతుంది. ఇలా అలా కాదు. మనకి ఏదో డౌట్ఫుల్ గా బయట ఏం తేలుతున్నామేమో. ఏం కాదు, బయట ఉంటే ఏ ఆచార్యం లాగేస్తాడో అని చేపలు బయట తిరగవు. ఏ వల వేస్తే బయట పడిపోతుంది. అడిగి పెడితే వాళ్ళు అక్కడ దగ్గర
అలాగే మనకేమైనా ఏ మహాత్ముడు ఏ రమణమహర్షి గారు వలయేసి లాగేస్తే మళ్ళీ పంపులు మునిగిపోతాయి అని చెప్పి అడుగుకి సంప్రాప్తి చక్కగా అదే మనమా అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం సుఖపడ్డాం దుఃఖ శత సర్ప సమాకులస్య శత దుఃఖములను శతం అంటే వందని లెక్క కాదు అనంతము శతమన్న సహస్రమన్న ఇది వేద భాష ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటున్న అంకెల భాష కాదు శతము అంటే లెక్కకు అందనటువంటి దుఃఖాలు అనేటటువంటి సర్పాల చేత సమాకులస్య సమాకులస్య అంటే పూర్తిగా వాటితో కలత పెట్టబడుతున్నాం అన్ని దుఃఖాలు లేదు కదా మనకి చుట్టుకుంటున్నాం అందుకే మనకి ఏది ఉన్నట్టు అర్థం కాదు ఇక్కడ ఆచార్యుడు విజయంగా కనిపిస్తుంటాడు దీనస్య ఇటువంటి దృష్టిలో దీనుడను దేవా ఏమి సంబోధన అంటే దేవ ఎందుకు పదం వేయాలి అక్కడ దేవ అంటే ప్రకాశ స్వరూపుడా అని అంటే జ్ఞానస్వరూపుడా ఆ పేరుతుంది పిలవాలి జ్ఞానం లేని కారణం చేసి ఈ దుస్థితిలో ఉన్నాను నా స్థితికి సంబంధించిన నామంతా ఆయన పిలవాలి నా పాపం పోవాలనుకోండి హరా అని పిలవాలి రక్షణ కావాలనుకోండి గోవింద అని పిలవాలి అర్థమవుతుందా సంపదలు కావాలంటే లక్ష్మీప్రియ అని పిలవాలి అన్ని ఆయన గారు కావచ్చు కానీ మనకేదో అవుతుందో అంత పిలవాలి జ్ఞానం కావాలంటే నారాయణ ఒక్కదానికి ఒకటి అలాగా మనకు కావాల్సిందని అనుగుణంగా అది ఆ విధంగానే దేవా జ్ఞానం లేని కారణం ఇలా ఉన్నాను నీకు ఎందుకు వాళ్ళ జ్ఞానం అంటావేమో కృపయ నీకు దయ ఉంది కదా దయ కొద్ది ఆ దయ తర్వాత నేను చూపించాలేంటి శరణాగతస్య ఏ ఆచారాలు వారండి ఒక మెట్లెక్కిస్తున్నారు నాకు మోక్షం బహుశా ఈ స్తోత్రం ద్వారా మీకు ఏం చెప్పగలదు అనుకుంటున్నాను ఇంకెందుకు ఏంటంటే ఏదో వాగ్దానం వెనక లాగిస్తున్నాను మళ్ళీ గవర్నమెంట్ మాట్లాడుతున్నాను మన్నాడు ఉదయానికి ఢిల్లీలో విమానం ఎక్కే ముందో మాట హైదరాబాద్ విమానం దిగేదో మాట వెనక లాగిస్తాం మొత్తం ఈ స్తోత్రం ద్వారా మీరు చెప్పాలి నాకు ఏదో స్తోత్రంతో పని లేదు ఏం చెప్తారు అడగకూడదు మీకు పని లేదు కృపయా శరణాగత్య నీకు శరణాగతి ఉంది శరణాగతి అంటే నువ్వు తప్పించి నాకు వేరే దిక్కు లేదు నీకు చాలా మంది ఎవరు ఉన్నారని వీడి వాళ్ళు దీనస్య దీనుడిది ఈ దీనుడు అనే పదానికి ఏం చెప్తున్నారు దీనుడు అంటే ఎవరూ లేనివాడు రక్షకుడు ఎవరూ లేనివాడు ఉంటారు 10 మంది చుట్టూ రక్షకుడు ఎవరు నేను ఎప్పుడైతే నాకు ఎవరూ లేనివాడని గుర్తిస్తానో అంటే రక్షకుడుగా ఎవరు లేనివాడు ఎప్పుడైతే గుర్తిస్తానో తానే మనకి అన్నీ అవుతారు జాగ్రత్త మాకు వీళ్ళున్నారు వాళ్ళున్నారంటే ఆ పోస్ట్ ఖాళీ అయిపోతాయి ఆ పోస్టులో కానీ పిల్లపోవడం అమ్మా వీళ్ళున్నారు వాళ్ళు రాసుకున్నారు ఏదో నలుగురు కొడుకులు దేనికి ఇక్కడ ఇది ఆత్మపరమైనటువంటి సమస్య ఇది దేహపరమైన ఇబ్బందులు ఓకే చూసుకుంటారు సందేహాలు కాదు ఉయ్యాలు కూడా ఉంటారు అమరేంటి అమర పరిస్థితి లోపల ఉయ్యాలు వచ్చి ఇంకా అహంకారాలు పెరిగిపోతాయి అదే పోదు ఈ మాస్టర్ ఇంకో లెక్కన ఉండి చూడండి మాస్టర్ గారు చూస్తే ఈయన గారు బాగా జరుగుతుంది అనుకోండి పిల్లల వల్ల ఇంకోటి జరగదు వాడిని చూసి వీడు అహంకారం అర్థం నా కొడుకులు రా తెల్లారికి ఎలా ఉంటారో తెలియదు ఎందుకు ఉండు బాగా జరుగుతుంది పక్కవాడితో పోల్చుకుని వాడిని మళ్ళీ ఏదో మాటలతో తెలుసుకుంటారు కొడుకులు పెంచాలి జాగ్రత్తగా మొదటి నుంచి క్రమశిక్షణతో పెంచాలి ఏమిటొచ్చింది ఇక్కడ పొగరొచ్చింది ఆయన గారు మాత్రమే వీడు చూస్తే మరి వీడు ఎంత బాగా చూసుకుంటారో పిల్లలు ఈయన గారితో పొగరొచ్చింది ఏం సుఖపడుతున్నాం మనకు నచ్చలేదు అది ఉంటుంది సరేనా అందువల్ల వేడికింది ఈయన గారికి అహంకారం వేడికింది అంటే వీళ్ళందరూ నా చెప్పు చేతల్లో ఉన్నారు ఆయన గారు మాత్రమే వేడికింది మాట్లాడుకోవడం మాత్రం ఉత్తరే కపట ప్రేమలు ఆ మాటలు పొడుచుకుంటుంటారు మాటలతో వీడు పావులా మనుషులా పావు లోపల పొడుచుకుంటారు వాడు బాధ మాట మీద బాధ కాదు అసలే వాడు బాధపడుతున్నాడు ఓదార్చాలి కానీ వాడిని వెళ్ళి వేడికి చేస్తుంది ఏదైనా భగవంతుడు ఇచ్చేది సౌకర్యం ఉపయోగించి పిల్లలు క్రమశిక్షణతో సంపద అని నేను అర్థం చేసుకుని ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకునే ముందుకు వెళ్ళాలి కానీ ఇక్కడ ఆగిపోతానండి సరే అందువల్ల ఎవరూ లేనివాడని రక్షకుడు రక్షక స్థానంలో నేను ఈ సంసారోక ఆపదలో పడున్నాను నేను ఆత్మని అనాత్మని కాదు నేను ఆత్మని అనే జ్ఞానం లోపల వివేకం కలిగినప్పుడు అప్పుడు ఆయన గారు ప్రార్థిస్తే దీనస్య నాకెవరు లేరయా రక్షకుడు అన్నప్పుడు అన్ని దాన్ని అవుతాడు పరమాత్మ
ఈ భావంతోనే చివరిలో ఒక శ్లోకం వస్తుంది. ఈ స్తోత్రం చివరిలో మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాత నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ. ఈ భావం జ్ఞాపకం పెట్టుకుని అక్కడ మళ్ళీ చూపిస్తాం. అందువల్ల దీనత్య అందరూ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, ఎవరు లేని అంటేనే పరమాత్మ రెస్పాండ్ అవుతారు. అందుకే ఆచార్య వారు పదం చేశారు, దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏమిటి సంసారాన్ని కోపం? అగాధం తెలియని కోపం, ఘోరమైన కోపం. ఎందుకంటే ఇందులో లెక్కలేనన్ని దుఃఖాలనే తత్వాలు ఉన్నాయి. కొన్ని దుఃఖాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దుఃఖం గురించి మనం చాలా అపోహలు ఉన్నాయి. ఇక్కడ ఆచార్యుల వాడు కోపంతో పోల్చారు. ఓ మాట మనం వింటున్నాం, కోపస్థ మండూకం. నూతిలో కప్ప, తెలుగులో నూతిలో కప్పకి నీయలో కదా. ఇది దాని పుట్టింది ఎక్కడ పుట్టింది? అదే ప్రపంచం, బయటకు ఎప్పుడు రాలేదు. అంటే అంతకు మించి ఇంకేం లేదనుకో. నేను దేహార్థ భావంతో పుట్టాను, దేహమే సర్వస్వం. ఇంక దీన్ని పోషించుకోవడం, దీన్ని బాగు చేసుకోవడం, దీని మందు, దీన్ని మాట్లాడడం ఒకటి మొత్తం వెళ్ళింది. చదివి తెచ్చుకోవడం, ఇంకెంతగా ఇంకేంటి. అవతల వాడు సత్యం చెప్పినా వినడానికి సిద్ధంగా లేదు. కోపస్థం రూపం. ఒకవేళ బయట ఏమైనా ఉన్నా ఆ మూతి పరివారం మేరకు ఎంత కనిపిస్తుందో బయటికి అంతే ఉందండి. అంతేనే ఉంది కాదే బాబు, బోర్డు ప్రపంచం ఉందంటే విందా. పుట్టి పెరిగి దానికి తెలియదు. కొంతమంది మీరు ఎంత వేదాంతం చెప్పండి, వాళ్ళ దేహ భాషే మాట్లాడారు. మీరు అటువంటి వాళ్ళ దగ్గర మీరు పైకి వచ్చి ఉంది. మీరు ఆత్మ గురించి చెప్తే ఎంతమంది ఎలా చేయాలంటావు, నిన్ను ఎప్పుడు పద్ధతి చేయాలనుకుంటుంది. ఏదో భాగవతం చెప్పినట్లంటే నువ్వు బెదరభక్తులు ఏదో వేస్తావుట, అదే మాట్లాడుతున్నావు. మీ అన్నయ్య మనం ఇంటికి వచ్చినాడు, మీకు నీ పచ్చడి తినాక తినేస్తున్నాడు, ఇంటికి వచ్చాడు ఉండమని రూపమని ఇదే మాట్లాడుతున్నాడు. భాగవతం చెప్తారంటే బెదరభక్తులు. సంసార కోపత్వం ఉంది. ఇంకా ఆవిడ ప్రపంచం ఆవిడదంతే. వేడి బంధువుల నుండి తీసుకెళ్ళి ఆ బంధువుల నుండి తీసుకెళ్ళి బంధువులతో సుఖపడతాను. ఈ షాపింగ్ తీసుకెళ్ళి అవుతుంది. ఇంకా అయిపోతుంది, దేహం చౌరు అయిపోతుంది. అడుగట్టుతుండే ఆయువు శైలము గుడిగట్టుతుండే జీవన దీపము సమయము కాదిది ఏ మరుపాటుకు, సమయము కాదిది ఏ మరుపాటుకు, కాలము కాదిది పొరపాటుకు, సాధన సాగని స్వామి వేదనలన్నీ ఆగిపోని, సాధన సాగని స్వామి. మరి కోపంలోకి దిగిన తర్వాత మరి ఏవో లెక్కలేని దుఃఖాలు కలుగుతున్నాయంటే ఏమిటా దుఃఖాలు? మళ్ళీ జాగ్రత్త భ్రమలో పడకండి. దేహానికి దుఃఖాలు కాదు, దేహ రూపమైన దుఃఖం. నేల నూతుల్లో పాములు ఉంటాయి. మనం కట్టుకున్న నూతుల్లో అటుపక్క మన సిమెంట్తో నందలేస్తాం, ఏదో కొంచెం కొందరు సిమెంట్ చేస్తాం కనుక పాములు ఉండవు. పొలాల్లో వచ్చే నూతులు ఉంటాయి చూస్తారు, వాటికి పాములు ఉంటాయి. ఆ కన్నాలు ఉంటాయి కదా, పాములు ఉంటాయి. అందుకే కోపంతో పోల్చారు. కోపం అనగానే పొలాల్లో ఉండే నేల నూతులే కానీ ఇళ్లలో నూతులు కాదు. అవి చాలా లోతులు ఉంటాయి. నువ్వు అడుగు వెళ్ళి బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి బురద అడుగుతున్నాయి. ఊపి సంసార పంక వినిర్ముక్త అని అమ్మవారు లలితా సహస్రనామాల్లో వస్తుంది. సంసారం అనే బురదలోంచి బయటకు తీస్తున్న అమ్మవారు అని ఒక నామం ఉంది అందులో. సంసార పంకము, పంకంతో పోల్చింది ఆవిడ. అక్కడ బురద అంటే ఊదిలో దిగితే ఇంకా మన స్వాధీనంలో మనం ఉన్నాం. అది అడుక్కు రాగలిపోతుంది కానీ సో సంసార కోపం అతి ఘోరం అగాధమూలం సంప్రాప్య దుఃఖ శతతత్వ సమాకులత. ఏమిట దుఃఖాలు? ఒకటి ఈ దేహాదులే దుఃఖం. రెండు మరి ఆ దేహాన్ని నేను అనుకుంటున్నాగా, దేహం నేను అనుకున్నప్పుడు దేహానికి ఎన్ని దుఃఖాలు వస్తాయి? నేను కాని దేహాన్ని నేను అనుకుంటే ఆ దేహం యొక్క దుఃఖాలు నావైపోతాయి. ఇంకెవరు కోడలు ఇంటికి వస్తుంది అనుకోండి, మరి ఆవిడ ఇష్టాయిస్తాలు మన ఇంటికి రావా? ఇంట్లో గురించి వస్తుంది ఇష్టాయిస్తాలు. ఇష్టాలని పాములు వేసుకుని రాదా? కనుక బయట కనిపించదు. ఎన్ని ఉంటాయి? కనీసం కోట్లు ఉంటాయి. మన ఇంట్లో ఆల్రెడీ 4 కోట్లు ఉన్నాయి, 4 ఉన్నాం కదా. ఇప్పుడు బయలుదేరిన ఒక 5 కోట్లు కోటి కదా. ఇప్పుడు కట్నం వస్తాయని ఇష్టాయిస్తాలు రాదా?
ఏదో చెప్పారు కదా కట్నం బయట కనిపిస్తే ఇష్టాలనే కట్నం లోపల చక్కగా పడుతుంది. మొత్తాన్ని కలుపుకుని కుస్తీలు పట్టాలి రావు బోధపడలేదు. పరిశీలించరా, పరిశీలిస్తేనే ఆధ్యాత్మిక. పరిశీలించరు. ఒక వ్యక్తి వస్తున్నాడంటే వాడితో స్నేహం అంటే వాడి ఇష్టాయిష్టాలతో స్నేహం. దొంగ వస్తున్నాడు ఎందుకు భయం? ఖర్చుందని. మరి వాడి ఇష్టాయిష్టాలు ఎందుకు భయపడం మనం? ప్రమాదం ఉంటుంది. ఇలాగా రాత్రి పూర్తి కూర్చొని స్నేహం చేస్తాం కానీ వాడి ఇష్టాయిష్టాలు మట్టుకుంటే ఉన్న దరిద్రం వదిలించుకోవాలి. వాడే బదిలించుకోవడం. స్నేహం 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 దేనికి? ఆధ్యాత్మికతలో స్నేహం వద్దే వద్దంటారు. స్నేహభావం ఉంటే తప్పు. ఎవడు నా దగ్గరికి వస్తే వాడే స్నేహం. స్నేహం పెట్టుకున్నాను అనుకోండి, వాడు మనసులో చేరుతాడు వచ్చిన వాడు. ఇంకా వాడి ఇష్టం నా మీద వస్తాడు, నా ఇష్టం వాళ్ళ మీద వస్తారు. సమస్య బయటపడే ప్రయత్నంలో ఇవన్నీ వ్యర్థాలు. అందుకే అద్వేష్ట సర్వభూతానం మైత్ర అన్నాడు పరమాత్మ. మిత్రభావంతో ఉండు. ఎవరి ఎడల? అందరూ ఎడల. లేనివాడి గురించి ఆలోచించకు, వచ్చిన వాడిని పలకరించడం మానసు. అర్థం వచ్చిన వాడి మొహం చూపిస్తుంది. పెడిపోతే బెంగ పెట్టుకోదు. అర్థంలో ఉంటూ అన్నాడు. సరేనా? ఇప్పుడు ఇలా రాత్రులు కూర్చొని తిరిగారు కర్ణుడు దుర్యోధనుడు. ఏమైంది? ఆ కర్ణుడిలో జ్ఞానం పోయిందా లేదా? వాడు గుర్తిస్తే జ్ఞానం అక్కడ ఉంది. ఆ కర్ణుడిని చూసుకుని మనిషి నేల మీద నిలబడలేదు, యుద్ధాన్ని బయలుదేరాడు. కర్ణుడు అక్కడ లేడనుకోండి, మహాభారత యుద్ధమే లేదు. అర్జునుడికి సమవుచ్చి అనుకున్నాడు పాపం భరానికి. అక్కడ పరమాత్మ కర్ణుడు పరిగాస్త అయిపోయింది. ఏమైంది? చివరికి తొడలు వెళ్ళి పక్కన పడు. ఆ జ్ఞానం ముందే ఉంటే నా మిత్రుడు నా మిత్రుడు నా మిత్రుడు ఏం మిత్రుడు తీసుకెళ్ళి బురదవంలో పడి ఉన్నవాడు ఎవడు? మిత్రాయనమ సూర్యుడికే ఆధారమైపోవాలి. జ్ఞానం లేకపోతే ఎదురుకుండా పరమాత్మ ఉంటే మాత్రం ఏం తీసుకుంటాం? వాడు వ్యర్థంగా చూస్తాం. అందువల్ల ఈ దేహమే దుఃఖాలు. ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులే దుఃఖం. ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులనే సర్పాలు పాటేస్తున్నాయి. యువపడతాయి. అవి లోపల ఏం తిప్పుతాయి? విషయాన్ని తిప్పుతాయి. ఏమిటా విషయం? అవే నేను అనుకోవడం అనే విషయం. ఎప్పుడైతే అవి నేను అనుకున్నానో ఇక వాడి దుఃఖాలు వస్తాయి కదా. మరి కాలం పక్క దేహానికి ప్రారంభాలు బట్టి శుభ దుఃఖాలు వస్తాయి. మనసుకి ఏమైనా ఆటుపోట్లు, నచ్చనవి జరుగుతాయి, నచ్చినవి జరగవు. బుద్ధి ఏమని విపరీత జ్ఞానంతో వెళ్ళిపోతుంది. చదువులో నీకు చదువు ఫెయిల్ అయిపోతాం. అనుకున్న డబ్బు రాదు. ప్రపంచం మీద ఊరన్ని మోహాలు ఉంటాయి. ఇవి తీరిన వాడిని చూస్తే అసూయ, తీరకపోతే లోపల బాధ, ఓ పక్కన వయసు పెరిగిపోతుంది. ఇది జీవితం మొత్తాన్ని ఆచార్య చూపించేస్తారు ప్లేట్లో పెట్టిలా. దుఃఖ సుఖసప్త సమాపులు. పాము ఖాళీగా ఉండదు, కాటు వేస్తుంది. దాని స్వభావం అంతా ఏదో దుఃఖం మనం కాటేస్తూనే ఉంటుంది. దుఃఖం అంటే ఏమో దుఃఖం అంటే మనకి అర్థం కాదు. దుఃఖం అంటే నిర్వచనం చెప్పిన సుఖం పేరుతో మనం తిప్పేది ఏదైనా తక్కువలో నిర్వచనం. సుఖం పేరుతో మోసగించేది ఏదైనా దుఃఖమే. భగవద్గీత స్పష్టంగా చెప్పింది. స్పష్టంగా మనకు అర్థం కాదు. సుఖం పేరు దుఃఖం ఇప్పుడు దుఃఖం పేరుతో రాదు. సుఖం పేరుతో టెంప్ట్ అవుతాం. ఎవరో ఆహారం పెట్టాడని చెప్పి చేప గాలను చూసిపోతుంది. నీకు అంత సముద్రంలో ఎవరి చేప ఆహారం తిప్పాడు పైనుంచి బుద్ధి ఉండద్దా నీకు? నీకు బుద్ధి ఉంటే నా మూగుళ్ళకి నువ్వు ఎలా వస్తావు? నా మూగుళ్ళో నువ్వు వచ్చి ఎవరు ఉంది కనుక కనపడుతుంది. ఏమో మూగుళ్ళో వెళ్ళి నువ్వు వెళ్తుంది. నేను కాదు ఎవరో మీ ఇంట్లో కొన్ని చేపలు కూడా అడగండి. ఎవరో పట్టుకున్నవాడు. నాకు అలవాట్లేదు భగవంతుడు ఈ జన్మతో. సరేనా? అందువల్ల దుఃఖం పేరుతోనే సుఖం పేరుతో దుఃఖం మోసం చేసేది దుఃఖం. చెప్పండి, ప్రపంచంలో ఏ దుఃఖం కాదు. సుఖం అనుకుంటాం. సుఖం ఏదో సుఖం పేరు అనుకున్నాను కదా. సంపాదనలో ఇబ్బంది పెడుతుంది, సంరక్షణలో ఇబ్బంది పెడుతుంది, పోగొట్టుకుంటే ఈ సుఖాలను ఏదైనా సంపాదించడానికి ఇబ్బందులు లేవా? డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ ఎంత తిరగాల్సి వచ్చింది. ఇదే సంపాదన ఇంట్లో ఉంటే కొంత మునిగిపోయింది. ఈ నోట్లు తెల్ల ఇవాళ రాత్రి అప్పుడు ఏం చేయాలి? పరుగులు పరుగులు పరుగులు. తెల్లారితే ఎప్పుడు బ్యాంకు మొహం చూస్తామని అనుకున్నాం. నవంబర్ 8 తారీఖు మొదలు నోట్లు మరి అంతవరకు ఆ నోట్లు చూసుకుంటే మురిసిపోయిన వాళ్ళని ఆయన గారు ఒక్క మాట చెప్పగానే ఈ నోట్లు విలువైంది. ఎంత ఆనందం దుఃఖం అయిపోయింది లేదా నవంబర్ 8 రాత్రి. ఏమో మీకు 5 రోజులు మాత్రం మాకు నిద్రలేదు. డబ్బు కూడా అంతే కదా. బయట వెళ్ళాలని బయలుదేరం బ్యాంకు అయిపోయింది. మరి వాటిని సంపాదించుకోవడంలో ఆవేదన లేదా? దుఃఖపడ్డాం. వాటిని మార్చుకోవడంలో, పోషించి బేరవాళ్ళ పెట్టుకోవడంలో ఊరంతా దుఃఖపడ్డాం. బేర వాతావరణం ప్రపంచంలో ఏ చట్టం వెలిగించినా బేర వాతావరణం కదులుతోంది. దిక్కుమాల బేర వాతావరణం మంత్రంగా ఉంది, కదలటం లేదు. అది
ఏదో గ్లాస్ కింద పడింది, వీరాధారంగా తీసేయలేదు. ఈ ప్రాణం ఎక్కడుంది? వీరా దగ్గర. సంరక్షణ, హౌస్ హోల్డింగ్. తర్వాత పోతే ఇగో వారణాసిలో గంగానదిలో నోట్లు ఉంటున్నారు, దగ్గరుండే పోలీసులు పట్టుకుంటారు. పాత నోట్లు ఉన్నాయా? మార్చి 31 దాటిన తర్వాత ఏదో మొత్తం మీద భయం అంటూ ఉంటుందా లేదా? ఎవడో మనం అంటే పడినవాడే కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, మన ఇంటికి పడతాం. పొడవు పోతుందా? పొడవున వాడికి. సరే, మొత్తం మీద ఎక్కడుంది? ఏది సుఖం? సుఖం పేరు లోపల తిరుగుతుందిగా, అదే ఇది మోసం చేస్తుంది. అది దుఃఖ సత్యసర్ప సమాకులస్తున్నారు కానీ సుఖ సత్యసర్ప సమాకులస్తే అనలేదండి. శతం అంటే అనంతం అనుకోండి. అందులో నీ సుఖం లేదా ఆచార్య వారు? ఏం సుఖమయ్యా ఇది? సుఖం పేరుతో మోసం చేస్తున్నా. అలా వాడు చీటీల పేరుతో డబ్బు ఎత్తుకుపోయిన పేపర్లో ఉంటుంది. ఇదో సుఖం పేరుతో మనకున్న దుఃఖం పేరుతో సుఖాలు ఎత్తుకుపోతుంది. ఏది దుఃఖం కాదు. దుఃఖానికి కారణం ఎక్కడ? ఆచార్య భగవాన్ రమణులు అడిగితే చెప్తారు, దుఃఖానికి కారణం ఎక్కడుంది? నా వెళితే నాకు దుఃఖం. నా దుఃఖానికి కారణం మీరు కాదు, నా దుఃఖానికి కారణం నా హృదయంలో ఉన్న నా వెలితి. ఈ వెలితిని పోర్చడానికి ఏదో కావాలంట. అసలు వెలితి ఎంత ఉంది? ఇప్పుడు ఒక వర్కర్ని పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా ఈ గొయ్యి పూడ్చు అని. వాళ్ళ గొయ్యి ఎంత ఉందో చూస్తాడు. చూసి ఇది పోర్చడానికి ఎంత డబ్బులు అవుతుంది? గొయ్యి చూడాలా? అంత చేయాలంటే ఎంత మట్టి ఎందులో వేయాలి, ఎంతమంది వర్కర్లు పెట్టుకోవాలి, వర్క్ క్యాల్కులేషన్ ఉంటుంది కదా. అంతే కదా వర్క్ కూడా ఫిక్స్ అయ్యేది. మరి లోపల ఉన్న గొయ్యి ఎంత? లోపల పోయి సినిమా చూస్తే పోయేటట్టు ఇంకేది? 99 సినిమాలు తీసిన వాడికే 100 సినిమా తృప్తి లేదు. 99 సినిమాలు తీసిన నీకే తృప్తి లేదే. నీ సినిమా చూస్తే మాకు తృప్తి ఎలా వస్తుంది? పిచ్చాడం కాబట్టి. 100 సినిమా వేరే ఆడితే బాగుండి అంటున్నారు. 100 వచ్చింది వేరే సంగతి. నీ సినిమా చూస్తే మాకు శాంతి. మేము ఎవరో కావాలన్నట్టు ఆ హిందీ నుంచి 50 మంది బయలుదేరి వచ్చింది ఇక్కడికి. దానికి అసలు శాంతి లేదు. డ్రీమ్ ధరలు మంచిది. డ్రీమే తెలియదు, ఏముంది? అదొకటి బయలుదేరుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నవాడు ఉద్ధరించలేదు, అదే ఆవిడ బయలుదేరుతుంది.